గోదావరి నది పైన కట్టినటువంటి కాళేశ్వరం పేరు మీద కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టు ను రీడిజైన్ చేసి 1,25,000 కోట్లకు పెంచి చివరికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దేనికి పనికి రాకుండా అది కుంగిపోయేటట్టు చేసి రాష్ట్ర ప్రజల సొమ్మునంతా దోపిడీ చేసి ఇంకా సిగ్గు లేకుండా కాళేశ్వరం మేము బ్రహ్మాండంగా కట్టామని చెప్తా ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు అత్యంత ప్రమాదకరంగా ఈ డ్యామ్ ను కట్టారు, ఇక్కడ ఇచ్చినటువంటి డిజైన్స్ కి కట్టిన దానికి పొంతనే లేదని వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా తగుదనమ్మా అని బయటకు వచ్చి మేము బ్రహ్మాండం చేసామని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కట్టాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు అదే గోదావరి నది పైన, ఏ ఇబ్బంది రాలేదే. మీరు కూడా అదే గోదావరి మీద కట్టారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆనాడు కట్టింది ఇంజనీర్లే, మరి ఈనాడు మాత్రం మీరు ఇంజనీర్లు కట్టలేకుండా మీరు కట్టారు కాబట్టి ఆ దుస్థితి వచ్చింది. ఎవరు చేసే పని వాళ్ళని చేయనిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు.